హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగా లవ్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రైడే వ్లాగ్ అండి. నేను ఆల్రెడీ మీకు వీడియోలో వాయిస్ ఇచ్చున్నాను, కానీ మళ్ళీ ఇంకొకసారి అది కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది అనేసి అయితే పాపకి బొమ్మలు అయితే పెట్టించాను. దానివల్ల కాపీరైట్ క్లెయిమ్ పడుతుందో ఏమో అనేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సారీ, ఏమనుకోకండి. ఇంకా ఫ్రైడే అయితే అన్ని బట్టలు అయితే ఉతికేసినవి ఉన్నాయి. అవైతే ఆల్రెడీ బట్టలు ఉతికిండేవి అయితే ఉన్నాయి కదా, అవన్నీ మడతలేసి వేసేసాను. బట్టలు మడతలేసేసిన తర్వాత ఇక నేను కూడా స్నానానికి అయితే వెళ్ళాను. పాప నేను కూడా స్నానం అయితే చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మనము పూజ చేయాలి కదా అనేసి ఫ్రైడే మార్నింగ్ అండి ఇది. ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. పూజ కూడా మన ఇంట్లో అప్పుడప్పుడు పూజ చేస్తూ ఉంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ అంతా తుడిసి పెట్టేశాను. ఇంకా పాప కూడా నిద్రపోతూ ఉండింది ఆ టైంకి. ఇంకా పాపని నిద్రపేసి నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకునేసాను. ఊరికే బొట్టు అట్లా పెట్టేశాను, తను ఆలోపు నిద్రపోయేసింది. ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసేసిన తర్వాత దేవుడికి కూడా పటాలకి పూలన్నీ పెట్టేసుకొని దేవుణ్ణి బాగా అలంకరించేసి ఇంకా దీపం కూడా పెట్టేయడానికి సిద్ధం చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే రైస్ మట్టం చేసి ఉన్నాను. ఇంకా దాంట్లోకి కర్రీ అయితే ఏం చేయలేదు. దానికోసం అయితే టమాటో చట్నీ చేద్దామనేసి ఇంకేంటే చాలా ఇష్టం ఉన్నాను. అది మీకు కూడా కావాలంటే, రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే అది మనము ఏమంటారు, ఆయిల్లోకి ఇది పచ్చిమిరపకాయలు వేస్తే అవి టప్పు టప్పమని మీదకి ఎగురుతూ ఉన్నాయన్నమాట. డైరెక్ట్గా అవి వేసేయకండి. అలా వేయడం వల్ల మనకి నూనె అనేది మన ఒంటిపైన పడుతుంది. ఇంకా టమాటా చట్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ రెడీ చేసేసి ఇంకా మిక్సీకి వేసేయడమే అనమాట. ఆలోపు ఇంకా మా పాప కూడా లేచింది. పాప లేచింది అప్పుడే. ఇంకా పాపకు కూడా డ్రెస్ వేసేసి రెడీ చేసేసి ఇంకా మేమైతే పూజ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే పాపకి బొమ్మలు పెట్టించాను. దానివల్ల అయితే కాపీరైట్ క్లెయిమ్స్ ఏమైనా పడతాయేమో అనేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా వేరే ఏం లేదండి. ఇంకా ఇక్కడ ఏంటంటే దేవుడి సాంగ్స్ అయితే టీవీలో ఆన్ చేసేసి ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఇంకా ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందనమాట. చాలా బాగా అనిపిస్తుంది. మనకి పూజ చేసుకుంటే మనసుకి నెమ్మదిగా ఉంటుంది. ఇంకా మన బాధ ఏముంటే దేవుడికి చెప్పుకోవచ్చు అనమాట. మనుషులు చెప్పే కంటే దేవుడే చెప్పుకునేదే మంచిదని నా అభిప్రాయం. ఇంకా మన వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.